హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు పండగ అని చెప్పేసి ముందు రోజు అంటే నిన్ననే అలారం పెట్టుకున్నాను. 4కి అంతా లేవాలి ఖచ్చితంగా అని. మామూలుగా అయితే ముందు రోజే ముగ్గులు అవన్నీ వేసుకునేదాన్ని. ఏంటో ఎక్కువ గాలి వీస్తుంది, మళ్ళీ అంతా పాడైపోతుంది ముగ్గు అంతా అని చెప్పేసి మళ్ళీ పొద్దున్న లేద్దాంలే అని చెప్పేసి 4:30కి 4కి అట్లా లేద్దామని 4కి అలారం పెట్టుకున్నా. 4:30 అయింది, 5 అయింది లేసేసరికి. అంటే లేట్గా నిద్రపోయాను నేను, ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోయాను కాసేపు, అందుకని లేటుగా నిద్ర వచ్చింది, నిద్రపోయాను, లేటుగా లేసాను. మొత్తానికైతే ఎట్లా చిన్న స్మాల్ ముగ్గు వేశాను, ఎక్కువ పెద్దదిగా వేయలేదు. మామూలుగా అయితే అన్ని ఫెస్టివల్స్కి కొంచెం పెద్దగా వేసేదాన్ని, ఎందుకో టైర్డ్గా అనిపించింది, మీడియంగా వేసేసాను. ప్లానింగ్ ఏం లేదు. ఇంకా మోటర్ వేసేసి నీళ్ళు పట్టేసి ఇంకా ఇంటి ముందర కూడా చిన్న స్మాల్ తామర పువ్వు ఒకటి వేసి పొద్దున్నే అర్లీగా లేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు నిజానికి చెప్పాలంటే. అందులో పండగ అంటే ముందు రోజు ఏమేమో అనుకుంటాం, డ్రెస్సులు తీసి పెట్టుకొని ఇవి వేసుకోవాలి, అవి వేసుకోవాలి, పూజకి అవి ఉన్నాయా, ఉన్నాయి, ఉగాది పచ్చడి అనుకున్నాం కదా. మా ఇంటి ముందే వేప చెట్టు ఉంటుంది, పెద్ద వేప చెట్టు. మా చెల్లి అప్పుడు లేచిందనమాట, నిదానంగా లేటుగా లేచింది. వేప పూత తీస్తుంటే వీడియో తీసింది తనే. కింద ఉన్నటివి మాత్రం తీసుకున్నాను. బాగా హ్యాపీ అనిపించింది నాకు. వేపూతంతా తీసుకొని ఉగాది పచ్చడి చేయడానికంటే నైవేద్యం, టెంపుల్లో నైవేద్యంకు కూడా పంపించమని చెప్పారు మా హస్బెండ్. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ కావాలని అంతా వెతుకుతున్నా. కొంచెం ఉంటే వేరే అంకుల్ కొంచెం తీసుకెళ్లారు, ఇంకా నాకు కొంచెం. ఇంకా పోతే మామిడాకులు కింద పెద్ద మామిడి చెట్టు ఉంది మా ఇంటి దగ్గరే, ముదురాకులు ఉన్నాయన్నీ. అందుకని చెప్పేసి ఒక స్టిక్ ఉంటే పెద్దది, దాంతో పైన ఎక్కడో పెద్ద చెట్టు పైన ఉన్నట్టు దింపాను నేనైతే. ఎలాగో అలా కష్టపడి. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయి నా హ్యాండ్లో ఉన్నటి. చాలా బాగా అనిపించింది. మొత్తం అన్నీ కోసేసి గుమ్మం దగ్గర, దేవుడి దగ్గర పెట్టేసేసి, పువ్వులు ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే అన్నీ ఉంటాయండి. మందారము, కనకంబరం, అవి ఏంటంటే జాజి పూలు, చుక్కలుగా ఉంటాయి కదా, ఆ జాజి పూలు అవన్నీ ఉంటాయి దేవుడికి. మా చెల్లి అదే చెప్తుంది, అక్కడ మల్లెపూలు ఉన్నాయి, అవి ఇవి అన్నీ తీయక్క అని చెప్తుంది. అన్నీ తీసి అదో తెంపాను, దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుంటూ ఉన్నాను. ఉగాది పచ్చడికి కూడా ముందే రెడీ చేశాను. అయితే నైవేద్యం అదంతా పెట్టాలి కదా, దేవుడికి పెట్టాలి, గుడికి కూడా నైవేద్యంగా ఇచ్చి పంపించాలని చెప్పేసి ప్రసాదం రెడీ కొంచెం ఎక్కువే చేశాను, కాకపోతే నాకు వచ్చినట్టు చేశాను. మీరు ఎలా జరుపుకున్నారు మీరు ఉగాది పండుగ? కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే శారీ కట్టుకొని జ్యువెలరీ అవి వేసుకొని పూజ చేయాలని అనుకున్నాను, కుదరలేదు నాకు. పొద్దున్నే రెడీ అయ్యి వంట అదంతా రెడీ అయ్యి శారీస్లో, అందులో ఈ వేడికి ఆ శారీస్తో ఆ జ్యువెలరీస్తో పెట్టుకొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుందని నార్మల్ రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సే వేసుకొని, ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అన్నీ చూపిస్తున్నాను, అవే వేసుకొని చేశాను నేను క్యాజువల్గానే. మీకు తెలిసిందే కదా, ఇంకా అవన్నీ శారీస్ వీడియో కోసం వేసుకొని శారీతో చూపించాలి తప్ప అసలు కంఫర్ట్ ఉండదు. నేనేంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుంది వీడియో కంటే కూడా అనేసి ఫిక్స్ అయ్యాను. మొత్తానికి ఉగాది పచ్చడి తయారు చేసేది కూడా చూపిస్తాను. ఉప్పు, ఇప్పుడు వేసిన మిరియాల పొడి, తర్వాత బెల్లము, వేపపూత అవన్నీ మిక్స్ చేశాను. ముందు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఫస్టే. ఇవి మా చెట్టు కాసిన మామిడికాయనండి, నేను నిన్ననే తెంపాను చెట్టు నుంచి. ఇంకా మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టాను. దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి కదా కొంచెం. మొత్తానికి హ్యాపీగా కొత్త సంవత్సరం ఇలా స్టార్ట్ అయిందనమాట. పొద్దున్నే ప్రశాంతమైన వాతావరణం, విలేజ్లో, పల్లెటూరులో పక్షులు కిలకిల అంటుంటాయి, పిట్టలు అవన్నీ. మా ఇంటి దగ్గర రామచిలుకలు కూడా వచ్చాయి తెలుసా. ఎప్పుడైనా వీడియో తీద్దాంలే అని అనుకుంటా